హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ తను అండ్ మోర్. సో నేను ఒక కొత్త వ్లాగ్తో మేము ముందుకు వచ్చాను. నువ్వు మళ్ళీ వచ్చావా? మా హస్బెండ్ బర్త్డే వస్తుందన్నమాట. సో దానికి మేము షాపింగ్కి వెళ్తున్నాము. సో ఏమేమి తీసుకున్నాము, ఎక్కడికి వెళ్తున్నాము అనేది నేను వీడియోలో చెప్తా. ఎండ్ వరకు చూడండి. అండ్ నా లాస్ట్ వీడియో వినాయక చవితి వ్లాగ్ కూడా ఎవరైతే చూడలేదో ప్లీజ్ గో అండ్ వాచ్. అండ్ వాచ్ టిల్ దెన్, లెట్స్ గో. సో గైస్, మేమైతే స్టార్ట్ అయిపోయాం. అండ్ నేనేంటి బన్ వేసుకున్న, జాకెట్ వేసుకున్నా అని చూసినారా. యాక్చువల్లీ హెడ్ బాత్ చేసా. ఇంకా ఆండీకి నేను హెయిర్ లీవ్ చేసుకుంటే అసలు బాగాలేదు, నువ్వు బన్ పెట్టుకో అన్నాడు. ఇంత పెద్ద మాట అన్నాడు సరాడు. అండ్ జాకెట్ అంటే వెదర్ అసలు బాగాలే గాయస్, వింటర్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఇక్కడ. సో అందుకే ఇంకా జాకెట్ వేసుకోవాల్సి వచ్చింది. అండ్ బ్యాగ్ చూసారా, గాంధీ కూడా బ్యాగ్ పట్టుకోవడానికి కూడా అంత లేదు తనకి. నేనే బ్యాగ్ కూడా పట్టుకున్నా. చూసారా ఎంత కష్టం వచ్చిందా నాకు. ఏముందిలే ఇంకా పడుకో. ఓకే గాయస్, మనం స్టార్ట్ అయిపోదాం. ఓకేనా, లెట్స్ గో. ఈ ప్లేస్ని బియర్స్ అంటారు. షాపింగ్కి చాలా ఫేమస్ అనమాట. అన్ని షాపింగ్ అవుట్లెట్స్ ఒక దగ్గరే ఉంటాయి. సో మనకి చాలా ఈజీగా ఉంటుంది అన్ని షాప్ చేసుకోవడానికి. అండ్ ఈ ప్లేస్ని నేను ఆల్రెడీ ఒక వీడియోలో చూపించాను. ఎవరైతే చూడలేదో వెళ్ళి చూసేయండి. గాయస్, ఇప్పటికి 2 సార్లు మార్చాడు బేస్. నేను లావుగా కనిపిస్తున్నాను. ఏం లేదు. సో ఫస్ట్ మేమైతే జారాకి వెళ్తున్నాం. సో చూద్దాం ఏమైనా సెలెక్ట్ చేస్తామేమో అని చెప్పి. అని ఇది ఉమెన్ సెక్షన్. ఫస్ట్ నాకు షాపింగ్ చేసి తర్వాత గాంధీకి షాప్ చేద్దామని ఇన్ని ట్రయల్ చేసా గాయస్. బట్ కొన్ని సెట్ అయ్యాయి, కొన్ని సెట్ కాలేదు నాకు. సో ఏం తీసుకుంటానో చూద్దాం. సడన్గా ఈ షాప్లోకి ఎందుకో తీసుకొచ్చాడు గాయస్. చూద్దాం ఏమేమి కొంటా. గాయస్, ఆ షాప్లోకి తీసుకెళ్తే కొంటాడు అనుకున్నా గాయస్. కొనుక్కుండా తీసుకొచ్చేసాడు గాయస్ జస్ట్ చూసి. టూ బ్యాడ్. ఏదో ఎక్స్పెక్టేషన్ పెట్టేసుకున్నాను నేను. అయ్యో సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం. గాయస్, బయటకు వచ్చిన ప్రతిసారి తోడు పెడతాడు గాయస్. ఎప్పుడు కదా నీకు బయటకు వచ్చిన వెంటనే నీకు ఆకలేస్తుంది కదా. ఇప్పుడు మళ్ళీ ఏదో సమ్మర్ ఇక్కడ డోనట్స్ ఉంటాయి, డంకిన్ డోనట్స్ అని. అవి చాలా ఫేమస్ అనమాట. సో అవి తినడానికి కానీ తీసుకొచ్చేసాడు నన్ను మళ్ళీ. ఎంత కష్టం చూసారా ఈ మనిషిని హ్యాండిల్ చేయడం, ఎంత కష్టం తెలుసా. నేను డోనట్స్ చాలాసార్లు ట్రై చేశాను. సో ఈసారి డిఫరెంట్గా ట్రై చేద్దామని పిస్తాచియో ఇంకా కిట్ క్యాట్ తీసుకున్నాం. బాగున్నాయి ఇవి కూడా అన్న. దిస్ ఈజ్ వన్ మోర్ షాప్, C&A అని. చూద్దాం ఇక్కడైనా ఏమైనా సెట్ అవుతాయేమో అని చెప్పి. అని ప్రస్తుతానికి అయితే జస్ట్ మేము కొన్ని తీసుకున్నాము. బట్ గాంధీకి ఇంకా ఒక్కటి కూడా కొనలేదు, నాకే కొన్నాము. సో చూడాలి ఇక్కడైనా సెట్ అవుతాయేమో అని. గాయస్, ఏంటి అసలు వీడియోస్ ఏం తీయలేదని అనుకున్నారేమో. ఇది నా పరిస్థితి. బ్యాగ్ కూడా ఎత్తలేని స్టేజ్. ఎందుకు తెలుసా, నా షాపింగ్ ఫస్ట్ చేస్తాడు, తనకి గంటలు పడుతుంది కాబట్టి. ఎక్కడైనా అమ్మాయిలు ఎక్కువసేపు షాపింగ్ చేస్తారు అంటారు. మా దగ్గర రివర్స్ ఎప్పుడు ఉన్నా. పెళ్ళి నుంచి స్టార్ట్ అయింది గైస్, ఒకటే బజ్జులు, ఇంకెప్పుడు అదే పాట అదే కంటిన్యూగా. సో గాయస్, ఇప్పుడైతే బయటకు ఫుడ్ తినడానికి వెళ్తున్నాము. ఆల్రెడీ ఇంట్లో ఫుడ్ ప్రిపేర్ చేశా అని చెప్పా, బట్ స్టిల్ నాకు బయట తినాలని ఉంది అని చెప్పి తీసుకెళ్ళిపోతున్నాడు. సో మేమైతే ఒక ఇండియన్ రెస్టారెంట్కి వెళ్తున్నాము. ఎందుకో బాగా స్పైసీగా తినాలనిపిస్తుంది. సో వాట్సాప్ ఇండియా అని ఒక రెస్టారెంట్ ఉంది, దానికి వెళ్తున్నాము. సో లెట్స్ గో. సో ఫైనల్గా రెస్టారెంట్కి అయితే వచ్చేసాం గైస్. రెస్టారెంట్ ఇంటీరియర్ అంతా చాలా బాగుంది. యాక్చువల్లీ వేరే కూర్చొని ఏమైనా ట్రై చేద్దామని అనుకున్నాం, బట్ ఎట్ ది ఎండ్ ఇండియన్కే వచ్చాము. ఎంత ఇంట్లో రోజు తిన్నా కూడా ఎందుకో బయటికి వెళ్ళి ఒక రెస్టారెంట్లో కూర్చొని తింటే ఆ ఫీలింగే వేరే అనిపిస్తుంది. యాక్చువల్లీ మేము ఎవ్రీ మంత్ ఒక డేట్కి వెళ్తాం అనమాట. సో అలా ఈ మంత్ కూడా ఇలాగ బయటకు వచ్చాము కదా, షాపింగ్ అంతా బాగుంది కదా. సో ఇంకా బయట తినేసాము. అండ్ ఈ రెస్టారెంట్కి బెస్ట్ ఏషియన్ ఫుడ్ అవార్డు వచ్చిందంట ఇన్ ద ఎంటైర్ యూరోప్. అదే చూపిస్తున్నా వీడియోలో. నాకు ఎందుకో ఆల్ ఆఫ్ సడన్ సిక్ ఫీలింగ్ వచ్చింది. అలా ఫీవర్ వచ్చిందా అని గాంధీ బూర తినేసా. అండ్ మేము ఏమేమి ఆర్డర్ చేసామంటే సమోసా చాట్ ఆర్డర్ చేసాము, అండ్ లస్సీ, ఇంకా పైనాపిల్ జ్యూస్ ఆర్డర్ చేసాము. సో ఇంకా మెయిన్ కోర్స్లోకి ఎంటర్ అయిపోయామన్నమాట. నాన్, ఇంకా చికెన్ బిర్యానీ అండ్ చికెన్ విండోలో సంథింగ్ ఆర్డర్ చేశాడు, స్పైసీగా ఉంటుంది అని చెప్పి. అని ఫుడ్ అయితే బాగుంది. లైక్ చికెన్ విండోలో అయితే నాకు బాగా నచ్చింది. బట్ బిర్యానీ ఎందుకు అంత మన లెవెల్ అనిపించలేదు. ఓకే అనిపించింది.
సో గాయస్ ఫైనల్లీ ఇంటికైతే వచ్చేసాము. నేను మధ్యలో కొంచెం సిక్ అయ్యా, నాకు ఎందుకో కొంచెం చాలా హెడేక్గా అనిపించింది. సో అందుకే నేను ఎక్కువ షూట్ చేయలేకపోయా ఇంటిన్న. సో ఇంటికి వచ్చేసి కొంచెం రిలాక్స్ అయ్యి మంచిగా షాప్ చేసినవన్నీ నేను మళ్ళీ ఒకసారి ట్రయల్ చేసి చూశాను. సో కొన్ని రిటర్న్ వేయడానికి ఉన్నాయి బికాస్ ఆఫ్ సైజెస్ సరిపోలేదు నాకు, అవి కొంచెం పెద్ద అయిపోయాయి. సో మళ్ళీ వెళ్ళాలి, సో తప్పదు. బట్ ఫైనల్గా గాంధీ బర్త్డే షాపింగ్ అయితే అయిపోయింది హ్యాపీగా. చాలా లైక్ వీక్స్ నుంచి వెళ్తున్నాము మేము, తీసుకోవడానికి వెళ్తున్నాము, బట్ ఏం సెట్ కావట్లేదు, వచ్చేస్తున్నాము. సో ఫైనల్గా లైక్ ఇంకా ఫ్యూ డేస్ ఉంది గాంధీ బర్త్డేకి. సో ఎలాగైనా పక్కాగా తీసేసుకోవాలి ఈరోజు అన్నట్టు గట్టిగా కూర్చొని వెళ్ళామన్నమాట. సో మంచిగా షాప్ చేసాం నిన్న. ఇంకా కొన్ని లైక్ ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేశాను నేనైతే. సో గాయస్ దిస్ ఇస్ ద వ్లాగ్, అండ్ గాంధీ బర్త్డే వ్లాగ్ కూడా చేస్తాను నేను. సో మీరు సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.